నమస్కారం ఫ్రెండ్స్, కోరల్ డ్రా కంప్లీట్ సిరీస్కి స్వాగతం. ఈ క్లాస్లో మనం పవర్ క్లిప్, వెల్డ్ అండ్ ట్రిమ్, బెజియర్ అలానే స్మార్ట్ ఫిల్ టూల్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఫస్ట్ మనము పవర్ క్లిప్ గురించి చూద్దాం. సో పవర్ క్లిప్ అంటే మనము ఏదైనా ఇమేజ్ని ఒక షేప్లో ప్లేస్ చేయొచ్చు అన్నమాట. సో చూద్దాం ఇప్పుడు. సో నేను ఒక ఇమేజ్ని సీన్లోకి ఇంపోర్ట్ చేసుకుంటా. సో ఫైల్, ఇంపోర్ట్. సో చూడండి, కీబోర్డ్ షార్ట్కట్ ఈస్ Ctrl+I. సో ఇప్పుడు మనము ఒక ఇమేజ్ని మన కోరల్ డ్రా స్క్రీన్లోకి తీసుకొద్దాం. సో మీరు ఏదైనా ఇమేజ్ని ఇలా తీసుకురండి. సో ఇంపోర్ట్ అనండి. సో ఇప్పుడు ఈ గర్ల్ ఇమేజ్ని మనము తీసుకొచ్చాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ నేను ఒక షేప్ తీసుకుంటా. సో ఇది ఇలా ఒక స్టార్ షేప్ తీసుకున్నాను. అండ్ ఈ స్టార్ షేప్కి మనం ఒక కలర్ ఇద్దాం. తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ అవుట్లైన్ రిమూవ్ చేసేద్దాం. సో సింపుల్గా ఇక్కడ మీరు నన్ అని క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు షేప్ని కాదు, ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని సింపుల్గా మీరు రైట్ క్లిక్ అనండి. రైట్ క్లిక్ అన్న వెంటనే మనకి ఇక్కడ పవర్ క్లిప్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఈ పవర్ క్లిప్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి సింపుల్గా చూడండి, ఇక్కడ మీకు ఒక యారో సింబల్ వస్తుంది. సో యారో సింబల్ రాగానే మీరు ఆ స్టార్ లోపల ఇలా క్లిక్ చేయాలి. సో చూడండి, ఆ ఇమేజ్ వెళ్ళి ఆ స్టార్ లోపల కూర్చుంది మనకి. సో ఇప్పుడు ఆ ఇమేజ్ని మీరు అడ్జస్ట్ చేయాలనుకోండి, చాలా సింపుల్. ఆ ఇమేజ్ మీద డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేసిన వెంటనే చూడండి మీకు ఇలా హ్యాండిల్స్ వస్తాయి. సో ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ ఇమేజ్ కరెక్ట్ షేప్లో మీకు ఎక్కడ ప్లేస్ అవ్వాలనేది మీరు ఇలా డిసైడ్ చేసుకోవచ్చు. రైట్. సో తర్వాత ఒకసారి మీకు ఇలా అడ్జస్ట్మెంట్ అయిపోయిన తర్వాత సింపుల్గా మీరు ఫినిష్ అని క్లిక్ చేయండి. సో చూడండి, ఇప్పుడు మనకి ఇమేజ్ షేప్లోకి వచ్చేసింది. సో మనము ఇంకొక షేప్ తీసుకుందాం. సో ఇక్కడ మనకి ఒక హార్ట్ షేప్ ఉంది. సో మీరు కావాలంటే కలర్ వేసుకోవచ్చు, లేదంటే అలానే పెట్టేయచ్చు. సో నేను ఇక్కడ నన్ను అంటాను. సో మళ్ళీ నేను ఒక ఇమేజ్ తీసుకుంటాను. ఓకే, మనం ఈ ఇమేజ్ తీసుకుందాం. సో ఇమేజ్ కొంచెం పెద్దగా ఉంది. సో దీన్ని కొంచెం ఇలా స్కేల్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఆ ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసి పవర్ క్లిప్ ఇన్సైడ్ అనేసి సింపుల్గా ఇగో చూడండి, యారో రాగానే ఈ హార్ట్ మీద, ఈ హార్ట్ షేప్ మీద ఇలా క్లిక్ చేయాలి. సో చూడండి, ఇప్పుడు ఇమేజ్ మనకి ఆ హార్ట్ షేప్ లోపలికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఆ ఇమేజ్ని మీరు ఎడిటింగ్ చేయాలనుకోండి, మీరు డబల్ క్లిక్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఎడిట్ అని ఉంది. సో ఇలా కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కరెక్ట్ ఆ ఇమేజ్ని మీరు కరెక్ట్గా పొజిషన్ చేయాలి ఆ షేప్లో. సో ఒకసారి కరెక్ట్గా పొజిషనింగ్ అయిపోగానే సో మీరు ఏం చేయాలంటే జస్ట్ ఫినిష్ అని క్లిక్ చేయండి. సో చూడండి, ఇప్పుడు మనకి ఇమేజ్ షేప్లో కూర్చుందన్నమాట. అండ్ అలానే ఇన్ కేస్ మీకు ఇమేజ్ని ఈ షేప్లోంచి తీసేయాలనుకోండి, మీరు ఇంకో పని చేయొచ్చు. సో సింపుల్గా ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టండి. సో ఫినిష్ అనేయండి. సో చూడండి, ఇక్కడ మీకు ఆ ఇమేజ్ షేప్లోంచి వెళ్ళిపోయింది, ఇట్లా క్రాస్ మార్క్ వచ్చింది అన్నమాట. సో పవర్ క్లిప్ తర్వాత మనము వెల్డ్ అండ్ ట్రిమ్ ఆప్షన్స్ అంటే ఏంటో చూద్దాం. సో చూడండి, ఈ వెల్డ్ అండ్ ట్రిమ్కి అట్లీస్ట్ మనకి 2 ఆబ్జెక్ట్స్ కావాల్సి వస్తుంది. సో నేను ఒక ఎలిప్స్ తీసుకుంటాను, ఆ తర్వాత ఒక రెక్టాంగిల్ తీసుకుంటాను. సో వీటి రెండింటికి మీరు కలర్స్ ఇచ్చేయండి అండ్ అవుట్లైన్స్ రిమూవ్ చేసేయండి. సో ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఈ 2 ఆబ్జెక్ట్స్ని మనము షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేద్దాం. సో చూడండి, షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసిన వెంటనే మీకు ఇక్కడ పైన మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి ప్రాపర్టీస్ బార్లో. చూడండి, సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వెల్డ్, తర్వాత మనకి ట్రిమ్, అలానే ఇంటర్సెక్ట్,
అండ్ సింప్లిఫై. సో ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఫ్రంట్ మైనస్ బ్యాక్, ఓకే, బ్యాక్ మైనస్ ఫ్రంట్, అండ్ తర్వాత బౌండరీ. ఓకే, సో వీటిలో కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం, అండ్ ముందు వీటి అవసరం మనకి చాలా వస్తుంది. సో ఫస్ట్ అయితే ప్రస్తుతానికి ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఇది వెల్డ్ అండ్ ట్రిమ్ అంటే ఏంటంటే మనకి ఒక ఆబ్జెక్ట్లోంచి ఇంకొక ఆబ్జెక్ట్ మైనస్ అయిపోతుంది ఆర్ సబ్ట్రాక్ట్ అయిపోతుంది, లేదంటే యాడ్ అయిపోతుంది అనమాట. అంటే రెండు కలిసిపోయినైనా కలిసిపోతాయి, లేదంటే ఇట్లా విడిపోయినైనా విడిపోతాయి. విడిపోగానే ఆ విడిపోయిన ఆబ్జెక్ట్ యొక్క మార్క్ మనకి కనిపిస్తుంది. సో నేను ఒక సింపుల్గా ఒక వెల్డ్ అండ్ ట్రిమ్ చేసి చూపిస్తాను. సో నేను షిఫ్ట్ పట్టుకొని రెండింటిని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో నేను ఫస్ట్ ఆప్షన్ ఏం యూజ్ చేస్తానంటే, సో చూడండి ఇది యూజ్ చేస్తా, బ్యాక్ మైనస్ ఫ్రంట్. సో ఇక్కడ ఫ్రంట్ ఆబ్జెక్ట్ ఈ రెక్టాంగిల్, బ్యాక్ ఆబ్జెక్ట్ ఈ ఎలిప్స్. సో ఈ ఫ్రంట్ ఆబ్జెక్ట్ అంటే ఈ రెక్టాంగిల్ ఇప్పుడు మైనస్ అయిపోతుంది, అండ్ ఆ మైనస్ అయిపోయిన తర్వాత ఈ రెక్టాంగిల్ ఎక్కడైతే ఎలిప్స్ని ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ ప్లేస్లో ఒక హోల్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో చూడండి, బ్యాక్ మైనస్ ఫ్రంట్. సో చూడండి ఇప్పుడు ఆ రెక్టాంగిల్ కట్ అయిపోయింది, అండ్ ఇక్కడ చూడండి ఆ రెక్టాంగిల్ ఉన్న ప్లేస్లో మనకి ఇలా దాని మార్క్ కనిపిస్తుంది. సో అలానే ఇప్పుడు మనము ఇంకొక ఆప్షన్ చూద్దాం, అదేంటంటే ఫ్రంట్ మైనస్ బ్యాక్. సో చూడండి, సో ఇప్పుడు చూడండి మనకి రివర్స్ ప్రాసెస్. ఇప్పుడు ఆ ఎలిప్స్ దాని మార్క్ని ఇట్లా విడిచేసి వెళ్ళిపోయింది, మార్క్ వదిలేసి వెళ్ళిపోయింది అనమాట. సో రివర్స్ అనమాట, అంటే బ్యాక్ ఆబ్జెక్ట్ కట్ అయిపోతుంది. సో అలానే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వెల్డ్. సో ఈ వెల్డ్ ఏం చేస్తుందంటే రెండింటిని కలిపేస్తుంది. సో అంటే ఈ రెండు కలిసిపోయి ఒక సింగిల్ ఆబ్జెక్ట్ లాగా అయిపోతాయి. సో చూడండి, సో ఒక సింగిల్ ఆబ్జెక్ట్ లాగా అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి ఇంకో విషయం ఏంటంటే ఇది యాక్చువల్లీ లెఫ్ట్ సైడ్ ఫేసింగ్ చేస్తుంది. మనం దీన్ని రైట్ సైడ్ ఫేసింగ్ చేసేలా చేయాలంటే చూడండి ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మిర్రర్ హారిజాంటల్లీ. సో చూడండి ఆ బటన్ నొక్కంగానే ఇది రైట్ సైడ్ ఫేసింగ్, అండ్ దీన్ని కొంచెం నేను రొటేట్ చేస్తాను ఇట్లా స్ట్రైట్గా. సో ఇక్కడ మీరు కావాలంటే 270 అని పెట్టండి. సో ఇప్పుడు ఇది స్ట్రైట్గా ఉంది. సో నేను అలానే ఈ బటన్ ఇప్పుడు ఈ మిర్రర్ వర్టికల్ బటన్ నొక్కాను అనుకోండి, సో ఇది ఇలా కిందకి పాయింట్ అవుట్ చేస్తుంది, అంటే ఇట్లా మిర్రర్ వర్టికల్లీ అండ్ అలానే మిర్రర్ హారిజాంటల్లీ. రైట్, అలానే మనకి ఇక్కడ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో చూడండి ఇక్కడ మనకి ట్రిమ్ అని ఉంది. సో ఈ ట్రిమ్ ఏం చేస్తుందంటే ఇది ఆబ్జెక్ట్స్ని మైనస్ చేయదు, అంటే ఈ రెండు ఆబ్జెక్ట్స్ అలానే కనిపిస్తాయి కానీ వాటి ఎఫెక్ట్ మాత్రం మనకి కనిపిస్తుంది. సో మామూలుగా ఇక్కడ మీకు ఈ బ్యాక్ మైనస్ ఫ్రంట్ అన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ మాయమైపోతుంది టోటల్గా, కానీ ట్రిమ్లో అలా కాదు, రెండు ఆబ్జెక్ట్స్ ఉంటాయి కాకపోతే ఒక ఆబ్జెక్ట్ ఎఫెక్ట్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో చూడండి ట్రిమ్ అంటాను. సో చూడండి ఇప్పుడు రెక్టాంగిల్ ఉంది, ఎలిప్స్ ఉంది, కానీ ఇప్పుడు నేను ఈ రెక్టాంగిల్ని మూవ్ చేశాను అనుకోండి. సో చూడండి ఆ రెక్టాంగిల్ యొక్క ప్రింట్ ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇలా అన్నమాట. సో ఈ విధంగా మీరు ఎన్ని హోల్స్ అయినా చేయొచ్చు. చూడండి నేను మళ్ళీ ఈ రెక్టాంగిల్ని ఇక్కడ పెడతాను, ఈ ప్లేస్లో పెడతాను. సో పెట్టేసి మళ్ళీ ఈ రెండింటిని మనం ఇలా సెలెక్ట్ చేద్దాం షిఫ్ట్ పట్టుకొని. సో మళ్ళీ నేను ఇక్కడ ట్రిమ్ అంటాను. సో ఇప్పుడు మళ్ళీ ఈ రెక్టాంగిల్ అక్కడే ఉంది. సో దీన్ని ఇప్పుడు తీసేద్దాం. చూడండి ఇంకొక హోల్ లాగా వచ్చింది మనకి. సో అలానే నేను రెక్టాంగిల్ నేను ఇట్లా రొటేట్ చేస్తాను. సో కరెక్ట్ మనం 270 టైప్ చేద్దాం మనం. సో ఇప్పుడు మళ్ళీ ఈ రెక్టాంగిల్ని నేను ఇలా పెడుతున్నాను, పెట్టేసి ఈ రెండింటిని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయండి. సో ఎలా అంటే ఫస్ట్ రెక్టాంగిల్ తర్వాత ఎలిప్స్. సో ఇప్పుడు మళ్ళీ ట్రిమ్ అని క్లిక్ చేయండి. సో చూడండి ఇప్పుడు నేను రెక్టాంగిల్ ఇక్కడ తీసేస్తాను. సో చూడండి మళ్ళీ ఇక్కడ ఇంకొక హోల్ పడింది. సో మళ్ళీ నేను ఇక్కడ రెక్టాంగిల్ ఇక్కడ పెడతాను అండ్ మళ్ళీ ఈ రెండింటిని ఇలా సెలెక్ట్ చేసి మళ్ళీ ట్రిమ్ అంటారు. సో చూడండి, సో టోటల్గా మనము ఆ ఎలిప్స్లో ఇట్లా హోల్స్ లాగా క్రియేట్ చేసాం జస్ట్ ఆ రెక్టాంగిల్ యూజ్ చేసి. సో దీన్ని ట్రిమ్ అంటారు.
సో నెక్స్ట్ మనకి నేను ఈ ఆబ్జెక్ట్స్ని డిలీట్ చేసేస్తాను. సో ఇంకా వేరే ఆబ్జెక్ట్స్ తీసుకుంటా. సో సేమ్ మనం స్టార్ తీసుకుందాం. అలానే మనకి ఇక్కడ కామన్ షేప్స్లో కొన్ని యారోస్ ఉన్నాయి. సో నేను ఇక్కడ యారోస్ తీసుకుంటా. సో ఇప్పుడు ఈ యారో మనకి రైట్ ఫేసింగ్ ఉంది. సో దీన్ని నేను ఇలా మిర్రర్ హారిజాంటల్ అని లెఫ్ట్ ఫేసింగ్ చేస్తాను. రైట్. అలానే దీన్ని అవుట్లైన్ రిమూవ్ చేసేస్తాను. రైట్. సో చూడండి ఇప్పుడు మనకి అండ్ స్టార్కి కూడా అవుట్లైన్ తీసేస్తాను. సో ఇప్పుడు మనకి ఒక యారో అండ్ అలానే ఒక స్టార్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసి చూడండి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, క్రియేట్ బౌండరీ. సో చూడండి క్రియేట్ బౌండరీ. సో బౌండరీ అన్న వెంటనే చూడండి మనకు ఒక బౌండరీ అనేది వచ్చేస్తుంది. చూడండి అంటే ఈ రెండు ఆబ్జెక్ట్స్ అలానే ఉంటాయి. చూడండి ఈ రెండు ఆబ్జెక్ట్స్ సపరేట్గానే ఉంటాయి, కానీ ఈ రెండు ఆబ్జెక్ట్స్ కలిసినప్పుడు వాటి చుట్టూరా ఉన్న ఒక బౌండరీ మనకి ఇలా బయటకు వస్తుంది. అంటే ఇది చూడండి ఇది ఒక సపరేట్ ఆబ్జెక్ట్ అనమాట. సో దీనికి మీరు వేరే కలర్స్ ఇచ్చుకోవచ్చు. చూడండి ఇలా. సో మనం ఒక సింపుల్ కీస్ క్రియేట్ చేద్దాం ఈ బౌండరీ ఆప్షన్ యూజ్ చేసి. సో చూడండి నేను ఒక సర్కిల్ తీసుకుంటా. మీకు పర్ఫెక్ట్ సర్కిల్ కావాలంటే కంట్రోల్ పట్టుకోండి. సో కంట్రోల్ పట్టుకుంటే మీకు పర్ఫెక్ట్ సర్కిల్ వస్తుంది. అండ్ తర్వాత నేను ఒక రెక్టాంగిల్ తీసుకుంటాను. సో ఆ రెక్టాంగిల్కి ఇట్లా ఏదైనా బ్లూ కలర్ ఇచ్చుకోండి. అండ్ తర్వాత మనము ఇంకొక రెక్టాంగిల్ తీసుకుంటా. అండ్ దీనికి ఇంకేదైనా కలర్ ఇవ్వండి. సో అలానే రెడ్, అలానే మనం ఒక గ్రీన్ కలర్ తీసుకుందాం. రైట్. సో చూడండి ఇట్లా కలర్స్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఒక కీస్ లాగా క్రియేట్ చేయొచ్చు. వీటన్నిటిని కలిపేసి ఒక కీస్ లాగా క్రియేట్ చేయొచ్చు. అండ్ దీన్ని కూడా కావాలంటే కొంచెం నేను ఇట్లా చిన్న చేస్తాను. అండ్ మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకుంటా, ఇంకొక రెక్టాంగిల్ తీసుకుంటాను నేను. ఓకే, ఇంకొక చిన్న రెక్టాంగిల్. అండ్ దీనికి ఇంకొక వేరే ఏదైనా కలర్ ఇద్దాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక రెక్టాంగిల్. దీనికి ఓకే ఆరెంజ్ కలర్ ఇద్దాం మనం. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో వీటన్నిటిని సెలెక్ట్ చేద్దాం. సో బయట నుంచి ఒక సెలెక్షన్ ఇలా డ్రా చేయండి. సో డ్రా చేసి మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, సింపుల్గా ఇక్కడ క్రియేట్ బౌండరీ అని క్లిక్ చేయండి. సో చూడండి మనకు ఒక కీస్ లాగా వచ్చేసింది. ఓకే. సో దీనికి మీరు కావాలంటే ఏదైనా వేరే కలర్ ఇచ్చుకోవచ్చు. అండ్ మీకు కావాలంటే గ్రేడియంట్ కలర్ కూడా ఇవ్వచ్చు. సో మనం గ్రేడియంట్ ఇద్దాం. సో దీన్ని మీరు ఇక డిలీట్ చేసేసుకోవచ్చు టోటల్గా. సో ఏం చేద్దామంటే మనము ఓకే గ్రేడియంట్ ఇచ్చే ముందర మనం ఒక పని చేద్దాం. ఇక్కడ ఒక చిన్న హోల్ లాగా క్రియేట్ చేద్దాం. సో హోల్ క్రియేట్ చేయాలంటే సింపుల్గా మళ్ళీ ఇంకొక ఎలిప్స్ తీసుకోండి. అండ్ పర్ఫెక్ట్ ఎలిప్స్ కావాలంటే కంట్రోల్ అండ్ డ్రాగ్. అండ్ దీనికి మనం ఒక రెడ్ కలర్ ఇద్దాం. అండ్ అలానే అవుట్లైన్ రిమూవ్ చేసేద్దాం. అండ్ దీన్ని మనం ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్లో పెడదాం. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఫస్ట్ ఈ కీస్ని తర్వాత ఈ ఎలిప్స్ని సెలెక్ట్ చేద్దాం. ఓకే. సో చేసేసి మనం చేయాల్సిందల్లా ఏం లేదు, బ్యాక్ మైనస్ ఫ్రంట్. సో చూడండి ఇప్పుడు మనకు ఒక హోల్ లాగా వచ్చేసింది. అండ్ ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దామంటే మనం ఒక గ్రేడియంట్ అప్లై చేద్దాం. సో గ్రేడియంట్కి షార్ట్ కట్ ఈజ్ F11. సో F11 క్లిక్ చేసిన వెంటనే మనకి ఎడిట్ ఫిల్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, సో మనం ఒక సిల్వర్ కలర్ ఇద్దాం, సిల్వర్ మెటాలిక్ కలర్. సో ఈ బటన్ సెలెక్ట్ చేస్తాం. సో ఈ బటన్ సెలెక్ట్ చేసేసి మనం ఒక ఓకే ఈ కలర్ ఇద్దాం మనం సంథింగ్. అండ్ ఒకటి గ్రేయిష్ కలర్, ఒకటేమో లైట్ గ్రేయిష్ కలర్. సో సింపుల్గా ఈ బటన్ సెలెక్ట్ చేసుకొని చూడండి మీరు ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సమ్ లైట్ గ్రేయిష్ కలర్ ఇద్దాం. రైట్. కొంచెం ఇంకోసారి మనం సెలెక్ట్ చేద్దాం. రైట్. సో చూడండి డార్క్ గ్రేయిష్ లైట్ గ్రేయిష్ కలర్ వచ్చేసింది. అండ్ ఇది ఈ కలర్ మీకు ఎలా కావాలో అలా పెట్టుకోండి. సో జీ క్లిక్ చేయండి. జీ అంటే ఏంటి, ఇంటరాక్టివ్ ఫిల్.
సో ఇంటరాక్టివ్ ఫిల్ ద్వారా మీరు ఈ కలర్ ఎలా రావాలో మీరు డిసైడ్ చేసుకోవచ్చు, ఈ గ్రేడియంట్ కలర్. అండ్ ఇన్ కేస్ మీకు లీనియర్ ఫౌంటైన్ ఫిల్ సెట్ అవ్వట్లేదు అనుకుంటే మీరు రేడియల్ ఆర్ ఎలిప్టికల్ ఫౌంటైన్ ఫిల్ ట్రై చేయొచ్చు. ఓకే, ఎలిప్టికల్ బాగుంది దీని మీద, సో నేను ఎలిప్టికల్ ఫిక్స్ చేసుకుంటాను. రైట్, సో చూడండి ఒక సింపుల్ కీస్ అన్నమాట వెల్డ్ అండ్ ట్రిమ్ తోటి. సో ఇప్పుడు మనం ఒక బెటర్ ఎగ్జాంపుల్ చేద్దాం. సో చూడండి ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క లోగో అనమాట. సో మనం ఇప్పుడు ఈ లోగోని మనం డిజైన్ చేద్దాం. సో ఏం చేద్దామంటే నేను ఒక రెక్టాంగిల్ తీసుకుంటా, కంట్రోల్ పట్టుకోండి. సో కంట్రోల్ పట్టుకుంటే మీకు పర్ఫెక్ట్ రెక్టాంగిల్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ రెక్టాంగిల్కి ఫస్ట్ మనం ఈ రెడ్ కలర్ అప్లై చేద్దాం. సో చూడండి రెడ్ కలర్ అప్లై కావాలి అంటే చూడండి మీరు ఒక పని చేయొచ్చు. ఇక్కడ మనకి కలర్ ఐ డ్రాపర్ టూల్ అని ఉంది, ఎగ్జాక్ట్లీ ఈ కలర్ని పిక్ చేసుకుంటుంది అనమాట. సో కలర్ ఐ డ్రాపర్ టూల్ని మీరు సెలెక్ట్ చేసుకొని సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు ఆ కలర్ని మనం ఈ రెక్టాంగిల్లో ఫిల్ చేయాలి. ఓకే, సో ఇలా ఫిల్ అయిపోయింది. అండ్ అలానే మనము అవుట్లైన్ రిమూవ్ చేసేద్దాం. రైట్, సో ఇప్పుడు మనము ఈ లోపల ఒక హోల్ లాగా తయారు చేయాలి. హోల్ లా తయారు చేయాలంటే చూడండి నేను ఇప్పుడు ఈ రెక్టాంగిల్ని డూప్లికేట్ చేస్తాను. డూప్లికేట్ చేయాలంటే చూడండి కంట్రోల్ డి అంటే డూప్లికేట్ అవుతుంది. అయితే కంట్రోల్ డి కొడితే ఏమవుతుందంటే మనకి దాని ఆ డూప్లికేట్ ప్లేస్మెంట్ కొంచెం పక్కకు వస్తుంది. సో అలా కాకుండా డూప్లికేట్ ఎగ్జాక్ట్లీ ఒరిజినల్ మీదకి రావాలంటే మీరు నమ్లాక్లో ప్లస్ క్లిక్ చేయండి. సో మీ నమ్లాక్లో ప్లస్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఒక డూప్లికేట్ వచ్చింది. సో ఆ డూప్లికేట్కి మనం వేరే కలర్ ఇద్దాం. సో బ్లూ ఇచ్చాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని కొంచెం చిన్న చేసుకుందాం. సో మీరు షిఫ్ట్ పట్టుకొని ఇలా చిన్న చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఈ రెండింటిని షిఫ్ట్ పట్టుకొని ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసి చూడండి ఇక్కడ మనకి బ్యాక్ మైనస్ ఫ్రంట్. సో ఆ బటన్ నొక్కారనుకోండి చూడండి ఇక్కడ ఒక హోల్ లాగా వచ్చేసింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఈ కట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కట్స్ మనం క్రియేట్ చేద్దాం. సో కట్స్ క్రియేట్ చేయాలంటే సింపుల్గా మీరు ఇలా ఒక రెక్టాంగిల్ టూల్ తీసుకోండి. సో మీరు దీనికి ఏదైనా కలర్ ఇచ్చుకోండి. అయితే ఇక్కడ ఇంకో విషయం చూడండి, ఇప్పుడు ఈ రెండు ఆబ్జెక్ట్స్ మన డాక్యుమెంట్కి సెంటర్లో లేవు. సో నేనేం చేస్తానంటే మన రెండు ఆబ్జెక్ట్స్ని డాక్యుమెంట్కి సెంటర్లోకి తీసుకొస్తా. సో ఎలా తీస్తాం చూడండి, సింపుల్. సో నేను ఫస్ట్ వీటిని ఇట్లా బయట పెట్టేస్తున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసుకొని పీ క్లిక్ చేస్తా. పీ ఫర్ పెన్. సో పీ అంటే ఎగ్జాక్ట్లీ మన డాక్యుమెంట్కి సెంటర్లోకి వచ్చేస్తుంది. అది చూడండి ఎగ్జాక్ట్లీ డాక్యుమెంట్ సెంటర్లోకి వచ్చింది. అలానే ఇప్పుడు నేను ఈ రెక్టాంగిల్ తీసుకుంటా, దీనికి అవుట్లైన్ రిమూవ్ చేసేస్తా. సో చేసేసి ఈ రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పీ క్లిక్ చేస్తా. సో చూడండి ఇప్పుడు ఈ రెక్టాంగిల్ కూడా ఎగ్జాక్ట్లీ ఆ పెద్ద రెక్టాంగిల్కి సెంటర్లోకి వచ్చేసింది మనకి. ఇప్పుడు ఈ రెండు డాక్యుమెంట్కి సెంటర్లోకి ఉన్నాయి. సో ఇప్పుడు నేను చేయాల్సిందల్లా ఏం లేదు, చూడండి నేను ట్రిమ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ నాకు అడ్డంగా కూడా కట్స్ రావాలి. సో నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇంకొక డూప్లికేట్ తీసుకుంటా. సో నమ్లాక్లో ప్లస్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని మీరు చూడండి దాని లోపల క్లిక్ చేశారంటే మీకు ఇలా రొటేషన్ ఆప్షన్స్ వస్తాయి. సో మీరు కావాలంటే చూడండి కంట్రోల్ పట్టుకొని సో మీరు ఇట్లా ఎగ్జాక్ట్లీ 270 డిగ్రీస్ మీరు ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు ఇలా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఈ రెండు ఆబ్జెక్ట్స్ని వెల్డ్ చేసేద్దాం. సో వెల్డ్ చేస్తే ఏమవుతుంది ఈ రెండు ఒక సింగిల్ ఆబ్జెక్ట్ అయిపోతాయి అన్నమాట. సో చూడండి సో ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏం లేదు. సో ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేద్దాం, తర్వాత ఈ రెడ్ కలర్ రెక్టాంగిల్ని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసేసి ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏం లేదు, ట్రిమ్ అని క్లిక్ చేద్దాం. ట్రిమ్. సో చూడండి ట్రిమ్ క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు అక్కడ హోల్స్ క్రియేట్ అయినాయి. సో ఆ హోల్స్ చూడాలంటే మీరు ఈ సెంటర్లో ఉన్న రెక్టాంగిల్ని తీసేయండి. చూడండి హోల్స్ వచ్చేసాయి మనకి. సో ఇప్పుడు దీన్ని మనము డిలీట్ చేసేసుకుందాం. దట్స్ ఇట్. సో మనకి మెయిన్ ఈ హెచ్డిఎఫ్సిది ఆ లోగో మెయిన్ పార్ట్ వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి చూడండి, ఇక్కడ ఈ లోపల ఈ స్క్వేర్, ఇది చాలా సింపుల్. మీరు చేయాల్సిందల్లా ఒక సింపుల్ రెక్టాంగిల్ క్రియేట్ చేయండి. అండ్ మీకు ఎగ్జాక్ట్లీ ఈ కలరే కావాలనుకోండి, ఐ డ్రాపర్ తీసుకోండి, కలర్ ఐ డ్రాపర్, అండ్ ఆ కలరే పిక్ చేసుకోండి.
అండ్ దీని లోపల ఇలా క్లిక్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనము అవుట్లైన్ రిమూవ్ చేసేసుకోవాలి. సో అవుట్లైన్ రిమూవ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్లీ సెంటర్లోకి రావాలి. సో సింపుల్ షార్ట్ కట్ ఈస్ P. సో చూడండి మనం ఎంత ఈజీగా ఒక HDFC లోగో తయారు చేసాము. సో దీనికి కావాలంటే కొంచెం మీరు చిన్న చేసుకోండి. సో దట్స్ ఇట్. సో మనము వెల్డ్ అండ్ ట్రిమ్ యూజ్ చేసి ఒక HDFC లోగోని డిజైన్ చేసాం. సో మనకి ఇక్కడ బెజియర్ టూల్ ఉంది. సో ఈ బెజియర్ టూల్ తోటి మనము ఏదైనా షేప్ని క్రియేట్ చేయొచ్చు. మాన్యువల్గా మనం ఒక షేప్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇది మనకి ఎవరైతే ఫోటోషాప్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి ఇది పెన్ టూల్ లాగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి పెన్ టూల్ కూడా ఉంది. అయితే మనకి పెన్ టూల్ కంటే ఇక్కడ మనము బెజియర్ని బాగా యూజ్ చేస్తాం కోరల్ డ్రాలో. సో బెజియర్తో ఇంకా మనము షేప్స్ని బాగా క్రియేట్ చేయొచ్చు. సో చూడండి ఒక సింపుల్ నేను ఒక పాత్ క్రియేట్ చేశాను యూజింగ్ బెజియర్ టూల్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, సో చూడండి ఈ పాయింట్స్ని మీరు అడ్జస్ట్ చేయాలనుకోండి మీరు షేప్ టూల్ యూజ్ చేయాలి. సో షేప్ టూల్ యూజ్ చేసి సో చూడండి ఈ పాయింట్స్ని నేను ఇలా అడ్జస్ట్ చేసుకుంటాను. చూడండి ఇలా, అండ్ వీటిని మనం హ్యాండిల్స్ అంటాం. అండ్ ఇక్కడ మీరు ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేయాలనుకోండి సో సింపుల్గా మీరు ఇక్కడ డబల్ క్లిక్ చేయండి. చూడండి డబల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ఇలా, అండ్ ఆ పాయింట్స్ని తీసేయాలనుకోండి మళ్ళీ వాటి మీద డబల్ క్లిక్ చేయండి. సో అవి డిలీట్ అయిపోతాయి. సో నెక్స్ట్ మనము చేయాల్సిందల్లా సో చూడండి ఇప్పుడు ఇది యాక్చువల్లీ క్లోజ్ లేదు, ఈ పాత్ మనకి క్లోజ్ లేదు. సో దీన్ని మీరు క్లోజ్ చేసుకోవచ్చు కావాలంటే. సింపుల్గా మీరు ఇలా ఈ ఎండ్ పాయింట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీరు జాయిన్ అనండి. సో చూడండి ఇప్పుడు ఇది టోటల్గా జాయిన్ అయిపోయింది ఇలా. అలానే ఇప్పుడు చూడండి దీని లోపల ఏదైనా కలర్ ఫిల్ చేయాలనుకోండి సో ఇలా మీరు కలర్ ఫిల్ చేసుకోవచ్చు. సో మనం ఒక మంచి షేప్ క్రియేట్ చేద్దాం. సో ఇందులో మనకు ఆల్రెడీ ఒక హార్ట్ షేప్ ఉంది. అయితే నేను బెజియర్ యూజ్ చేసి నా ఓన్ హార్ట్ షేప్ క్రియేట్ చేసుకుంటాను. సో ఇలా క్లిక్ చేసి సో చూడండి మీరు ఇలా డ్రాగ్ చేయాలి. సో చూడండి సో ఇలా డ్రాగ్ చేసుకుంటే మీకు ఇలా ఈ హ్యాండిల్స్ని మీరు ఎంత స్ట్రెచ్ చేస్తే ఆ షేపు అంతా స్ట్రెచ్ అవుతుంది అనమాట. సో ఇలా, సో తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ డ్రాగ్ చేయాలి. సో మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయాలి. సో మనకు ఒక షేప్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ షేప్ని మనం అడ్జస్ట్ చేయాలనుకోండి సో మళ్ళీ షేప్ టూల్ సెలెక్ట్ చేసుకొని సో మీరు ఈ హ్యాండిల్స్ని అడ్జస్ట్ చేసుకోండి. సో మనకి హ్యాండిల్స్ ఎప్పుడు రౌండెడ్ షేప్స్కి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ హార్ట్ షేప్లో మనకి ఇక్కడ రౌండెడ్ కార్నర్స్ ఉన్నాయి. సో అందుకే మనకి హ్యాండిల్స్ వచ్చాయి. ఒకవేళ రౌండెడ్ కార్నర్స్ లేవనుకోండి మనకి ఒక షార్ప్ కార్నర్స్ ఉన్న ఒక షేప్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను ఉదాహరణకి ఒక వేరే షేప్ క్రియేట్ చేస్తాను. సో చూడండి జస్ట్ ఇలా క్లిక్ చేశారనుకోండి మీరు ఇలా వి షేప్. చూడండి ఇవన్నీ మనకి షార్ప్ కార్నర్స్. సో ఇక్కడ మీకు హ్యాండిల్స్ కనిపించవు. చూడండి మీరు ఏ పాయింట్ అయినా సెలెక్ట్ చేసుకోండి అక్కడ మీకు హ్యాండిల్స్ కనిపించవు. సో అయితే ఇక్కడ ఇలాంటి షార్ప్ కార్నర్స్ ఉన్న షేప్స్కి హ్యాండిల్స్ రావాలనుకోండి మీరు ఏం చేయాలంటే జస్ట్ బయట నుంచి ఒక సెలెక్షన్ ఇలా డ్రా చేయండి. సెలెక్షన్ డ్రా చేసేసి చూడండి ఇక్కడ మనకి ఈ ప్రాపర్టీస్ బార్లో కన్వర్ట్ టు కర్వ్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఈ కన్వర్ట్ టు కర్వ్ ఆప్షన్ని క్లిక్ చేశారనుకోండి సో చూడండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి చూడండి. చూడండి వీటికి మనం హ్యాండిల్స్ వచ్చేసాయి. సో చూడండి ఇది ఇప్పుడు మనకి రౌండెడ్ కార్నర్స్ని క్రియేట్ చేస్తాం. చూడండి ప్రతి పాయింట్కి హ్యాండిల్స్ వచ్చేసాయి, ప్రతి పాయింట్కి. సో చూడండి ఈ పాయింట్కి కూడా మనకు హ్యాండిల్స్ క్రియేట్ చేసేసాం. సో షార్ప్గా వచ్చిన షేప్ని ఇప్పుడు మనము రౌండెడ్ షేప్ లాగా మార్చేసాం.
అండ్ దీనికి మీరు కావాలంటే మళ్ళీ కలర్స్ ఇచ్చుకోవచ్చు అండ్ కావాలంటే అవుట్లైన్ రిమూవ్ చేయొచ్చు అండ్ కావాలంటే మీరు గ్రేడియంట్ కూడా అప్లై చేయొచ్చు. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేను 2 సపరేట్ పాత్స్ తీసుకుంటాను చూడండి. సో ఇదొక పాత్, నేను మళ్ళీ కంట్రోల్ D అంటాను. సో ఇక్కడ ఇంకొక పాత్ క్రియేట్ అయింది. సో ఇవి 2 సపరేట్ పాత్స్. సో వీటిని మనము కనెక్ట్ చేయాలంటే వెరీ సింపుల్. సో మీరు బయట నుంచి ఒక సెలెక్షన్ ఇలా డ్రా చేయండి. డ్రా చేసేసి Ctrl+Shift+J క్లిక్ చేయండి. Ctrl+Shift+J. సో దీన్ని ఏమంటారంటే ఎండ్ పాయింట్ టాలరెన్స్ అంటారు. సో చూడండి ప్రస్తుతానికి వీటికి 40 mm అని ఉంది. అంటే ఇవి చాలా దూరంగా ఉన్నా సరే ఈ ఎండ్ పాయింట్ టాలరెన్స్ కనుక మనం పెద్ద వాల్యూ ఇచ్చామనుకోండి అవి కలిసిపోతాయి. సో మనము ఓకే ఇక్కడ 40 ఉంది. సో మనం ఈ 40 వాల్యూ తోటి ఒకసారి ఓకే కొడదాం. సో చూడండి ఎలా కలిసిపోయాయో చూడండి. సో ఇది మొత్తం ఇప్పుడు ఒక సింగిల్ షేప్ అయిపోయింది మనకి ఇలా. సో ఇక్కడ మళ్ళీ నేను 2 కర్వ్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ మనము ఈ రెండింటిని ఇలా షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసి Ctrl+Shift+J అందాం. సో చూడండి ఇక్కడ 100 mm ఉంది. సో నేను ఇక్కడ 40 పెడతాను. సో ఒకసారి 40 mm పెట్టి మళ్ళీ ఓకే కొడదాం. సో ఇవి కలవట్లేదు చూసారా. సో ఎందుకంటే ఇవి కొంచెం దూరంగా ఉన్నాయి. సో నేను ఏం చేస్తాను మళ్ళీ ఈ రెండింటిని సెలెక్ట్ చేసి Ctrl+Shift+J అంటాను. సో దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తాను, ఒక 80 mm పెట్టి చూద్దాం. ఓకే కొడదాం మనం. సో చూడండి 80 mm పెట్టేసరికి అంటే కొంచెం దూరంగా ఉన్నా సరే ఆ టాలరెన్స్ వాల్యూని పెంచేసరికి 2 కలిసిపోయాయి. సో ఈ విధంగా మీరు కర్వ్స్ని ఇలా జాయిన్ చేయొచ్చు. అంటే సపరేట్ కర్వ్స్ని మీరు సింగిల్ కర్వ్లా జాయిన్ చేయొచ్చు అన్నమాట. సో చూడండి. సో ఇప్పుడు మీరు దీనికి కావాలంటే ఏదైనా కలర్ ఇచ్చుకోండి అండ్ ఈ అవుట్లైన్ని నానబెట్టేసుకోండి. రైట్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఇందాక నుంచి ఈ ఇమేజ్ని ఇలా పెట్టాను. సో అయితే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం బిజియర్ యూజ్ చేసి ఈ ఇమేజ్ని ట్రేస్ చేద్దాం. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నేను బిజియర్ తీసుకొని దీన్ని ట్రేస్ చేసినప్పుడు నాకు ఆ బిజియర్ సరిగ్గా కనిపించదు. సో నేను ఏం చేస్తానంటే ఈ ఇమేజ్కి ట్రాన్స్పరెన్సీ అప్లై చేస్తాను. సో ట్రాన్స్పరెన్సీ టూల్ ఎక్కడ ఉంటుంది మనకి. సో చూడండి ఇలా సెలెక్ట్ చేసుకొని చూడండి ఇక్కడ మనకి ట్రాన్స్పరెన్సీ టూల్ అని ఉంది. సో ఈ ట్రాన్స్పరెన్సీ టూల్లో మీరు కావాలంటే ఈ ఇమేజ్కి కొంచెం ట్రాన్స్పరెన్సీ పెట్టండి. చూడండి ఇలా లైట్గా అనమాట. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి చూడండి, యూనిఫామ్ ట్రాన్స్పరెన్సీ. సో నేను దీనికి కొంచెం ఎక్కువ వాల్యూ పెట్టాను, ఆల్మోస్ట్ 77 వాల్యూ ఉంది. సో ఎందుకంటే మనము ఆ బిజియర్ కర్వ్ని కరెక్ట్గా చూడగలగాలి. ఓకే. సో రైట్. ఇప్పుడు నేను బిజియర్ టూల్ తీసుకుంటాను. అండ్ మీరు ఇంకో విషయం ఏం చేయొచ్చు అంటే సో ఇన్ కేస్ దీని పొజిషన్ మారిపోయింది అనుకోండి మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఒక పని చేయొచ్చు, కావాలి అంటే మీరు దీన్ని లాక్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఎలా లాక్ చేస్తారు మీరు. సో చూడండి ఇక్కడ మనకి లేయర్ 1 అని ఉంది. సో అయితే మనము పేజ్ 4లో ఉన్నాం. సో ఓకే లేయర్ 1లో పేజ్ 4లో ఉన్నాం. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఈ లేయర్ని మీరు లాక్ చేసేసేయండి. సో చూడండి ఇక్కడ మనకి లాక్ ఐకాన్ ఉంది. సో ఇంకా మీరు దీన్ని సెలెక్ట్ చేయలేరు. సో ఇక్కడ ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడే నేను ఇంకొక న్యూ లేయర్ క్రియేట్ చేసుకుంటాను, లేయర్ 2. ఓకే. ఇప్పుడు ఈ లేయర్ 2లో నేను బిజియర్ తీసుకొని నేను దీన్ని ట్రేస్ చేస్తాను. సో చూడండి ఈ షేపు మనకి చాలా రౌండెడ్గా ఉంది. అయితే మనం ఏం చేద్దామంటే మనం కూడా రౌండెడ్గా చేయకుండా దీన్ని షార్ప్గా చేద్దాం. షార్ప్గా చేసి మనము దాన్ని మళ్ళీ రౌండెడ్గా మార్చేద్దాం. సో చూడండి నేను ఎలా చేస్తానో మీరు అబ్జర్వ్ చేయండి. సో నేను ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో చూడండి షార్ప్ కార్నర్స్ క్రియేట్ చేస్తున్నాను నేను. సో చూడండి సో ఇలా షార్ప్ కార్నర్స్ క్రియేట్ చేసి ఒక షేపు క్రియేట్ చేద్దాం మనం. అయితే కరెక్ట్గా మీరు ట్రేస్ చేయాలి.
సో లేకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. సో అన్ని షార్ప్ కార్నర్స్ ఇక్కడ, ఏమాత్రం కూడా నేను రౌండెడ్ కార్నర్ ఎక్కడ క్రియేట్ చేయట్లేదు. సో చూడండి, సో మనకిప్పుడు కంప్లీట్లీ ఒక షార్ప్ కార్నర్ తోటి ఒక షేప్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ కర్వ్ని మనము స్మూత్ చేద్దాం. సో మనకి ఎగ్జాక్ట్ షేప్ రావాలంటే స్మూత్ చేయాలి. సో దీనికి మనం ఏం చేద్దామంటే నేను బయట నుంచి ఇలా సెలెక్షన్ డ్రా చేస్తాను. సో మీరు షేప్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, బయట నుంచి ఇలా సెలెక్షన్ డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, కన్వర్ట్ టు కర్వ్స్ క్లిక్ చేయొచ్చు. సో చూడండి, కన్వర్ట్ టు కర్వ్స్. సో క్లిక్ చేశారనుకోండి, చూడండి ఇప్పుడు ప్రతి పాయింట్ దగ్గర మీకు హ్యాండిల్ కనిపిస్తుంది. చూడండి, సో మీరు మళ్ళీ షేప్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేయండి. చూడండి, ప్రతి పాయింట్ దగ్గర మనకి హ్యాండిల్ కనిపిస్తుంది. చూడండి, సో మీరు ఇక్కడ చూడండి హ్యాండిల్ కనిపిస్తుంది. సో మీరు ఇలా దీన్ని రౌండ్గా చేయొచ్చు. చూడండి, ఇలా మీరు పట్టుకొని ఇలా ఈ పాయింట్ని నేను రౌండెడ్గా చేసేసాను. సో ఇది ఒక ప్రాసెస్. మరో ప్రాసెస్ ఏంటంటే చూడండి, మీరు ఈ హ్యాండిల్స్ని మూవ్ చేయాల్సిన పని లేదు. జస్ట్ మీరు ఇక్కడ మధ్యలోకి రండి. మధ్యలోకి వచ్చిన వెంటనే చూడండి, ఇక్కడ మీకు ఒక కర్వ్ షేప్లో ఎస్ షేప్లో ఒక కర్వ్ లాగా కనిపిస్తుంది. సో మీరు అది రాగానే వెంటనే ఇక్కడ డ్రాగ్ చేయండి. చూడండి, ఇలా డ్రాగ్ చేశారనుకోండి మీకు సేమ్ రౌండెడ్ కార్నర్ వచ్చేస్తుంది. సో అలానే మీరు ఇక్కడ కూడా రండి, ఎస్ షేప్ రాగానే మీరు ఇలా డ్రాగ్ చేసుకోండి. చూడండి, మనకి కరెక్ట్ షేప్ వస్తుంది. కావాలంటే మీరు హ్యాండిల్స్ని కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇలా. సో అలానే మనము ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా మీరు క్లిక్ చేసి సెంటర్లో క్లిక్ చేస్తే మీకు ఆ ఎస్ అనే వస్తుంది అనమాట. ఎస్ అనే కర్వ్ వస్తుంది. అది రాగానే మీరు దాన్ని ఇలా మార్చుకోవచ్చు. సో చూడండి, సో ఇలా. సో మీరు ఇలా హ్యాండిల్స్ని మార్చుకోవచ్చు అండ్ అలానే మీరు ఆ ఎస్ కర్వ్ని కూడా మూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకి షార్ప్ కార్నర్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ కూడా కొంచెం అడ్జస్ట్ చేద్దాం. సో చూడండి ఇలా. సో మధ్యలో మనం హ్యాండిల్స్ని కూడా మూవ్ చేస్తూ ఉండాలి. సో ఇలా. సో ఇప్పుడు మనకి ఒక షేపు కంప్లీట్ అయిపోతుంది. సో ఎలా అయితే మనం షార్ప్ కార్నర్స్ తోటి ఈ షేప్ని మొదలు పెట్టామో ఇప్పుడు అన్నీ మనకి రౌండెడ్ కార్నర్స్ వచ్చేసాయి అండ్ షేప్ కూడా మనకి నీట్గా రౌండెడ్ షేప్ లాగా వచ్చేస్తుంది. సో చూడండి, అండ్ ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోండి, ఎక్కడెక్కడైతే షార్ప్ కార్నర్స్ ఉన్నాయో వాటన్నిటిని మీరు రౌండెడ్ కార్నర్స్ చేసేయండి. సో ఇప్పుడు మనకి కరెక్ట్గా షేపు వచ్చేసింది అనమాట. సో మీరు పిక్ టూల్ తీసుకోండి అండ్ దీన్ని ఇట్లా బయటికి లాగండి అండ్ బయటికి లాగేసి మీరు చేయాల్సిందల్లా దీనికి ఏదైనా కలర్ అప్లై చేయండి అండ్ కావాలంటే మీరు అవుట్లైన్ని నన్నానండి. సో చూడండి, సో మనము సింపుల్గా బిజియర్ తోటి ఫస్ట్ షార్ప్ కార్నర్స్తో స్టార్ట్ చేసి
రౌండెడ్ కార్నర్స్ని మనము క్రియేట్ చేసేసాం. క్రియేట్ చేసేసి ఒక మంచి పర్ఫెక్ట్ షేప్ క్రియేట్ చేసాం అనమాట. సో ఈ రకంగా మనము బీజియర్ టూల్ని యూజ్ చేయొచ్చు. సో బీజియర్ టూల్లో ఇంకొక విషయం చూద్దాం మనం. సో అదేంటంటే, సో నేను ఇది లాక్ చేసేసాను యాక్చువల్గా. సో నేను మళ్ళీ దీన్ని అన్లాక్ చేసేస్తాను. సో చేసేసి డిలీట్ చేసేస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఇందాక మనము ఒక హార్ట్ షేప్ చేసాము. సో నేను మళ్ళీ ఒక హార్ట్ షేప్ చేస్తాను. ఓకే, సో మనం హార్ట్ షేప్ క్రియేట్ చేసేసాం. సో చూడండి, ఇక్కడ మనకి హ్యాండిల్స్ ఉన్నాయి. సో నార్మల్లీ ఈ హ్యాండిల్స్ని మీరు ఇలా మూవ్ చేశారనుకోండి. సో హ్యాండిల్స్ని మూవ్ చేసినప్పుడు ఆ హ్యాండిల్స్ 2 సైడ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఓకే, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, నేను ఇప్పుడు ఈ హ్యాండిల్ మూవ్ చేసినా, ఈ కింద హ్యాండిల్ మూవ్ చేసినా సరే, పైన హ్యాండిల్ మూవ్ చేసినా సరే, నాకు 2 సైడ్స్ షేపు చేంజ్ అవుతుంది. అలా కాకుండా ఒక్క సైడే చేంజ్ అవ్వాలనుకోండి. సో మీరు సి క్లిక్ చేయండి. సి క్లిక్ చేసి ఆ హ్యాండిల్ని మూవ్ చేయండి. చూడండి, ఇప్పుడు ఈ హ్యాండిల్ ఒక్క సైడే మూవ్ అవుతుంది. చూడండి, సో ఇక్కడ కూడా మీరు క్లిక్ చేసి మీరు సి క్లిక్ చేశారనుకోండి. చూడండి, మళ్ళీ ఈ హ్యాండిల్ కూడా మనకి బ్రేక్ అయింది. సో ఇప్పుడు ఒక్క సైడే ఎఫెక్ట్ అవుతుంది. చూడండి, సో ఇలా మీరు హ్యాండిల్స్ని బ్రేక్ చేయొచ్చు అన్నమాట. ఓకే, కీబోర్డ్ షార్ట్కట్ ఈజ్ సి. సో ఇది మనకి బీజియర్ టూల్. సో మనకి లాస్ట్ టూల్ వచ్చేసి స్మార్ట్ ఫిల్ అనమాట. సో ఈ స్మార్ట్ ఫిల్ టూల్ ఎలా పనిచేస్తుందంటే, ఇది మన షేప్లో సెక్షన్స్లో కలర్ అప్లై చేస్తుంది అనమాట. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెక్టాంగిల్ టూల్ తీసుకుంటాను. సో ఇప్పుడు చూడండి, ఈ రెక్టాంగిల్ ఓన్లీ మనకు అవుట్లైన్ మాత్రమే ఉంది. అండ్ తర్వాత నేను బెజియర్ తీసుకుంటాను. సో చూడండి, సో ఇప్పుడు చూడండి, ఒక బెజియర్ ఈ రెక్టాంగిల్ని 2 సెక్షన్స్లో డివైడ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, చూడండి, ఈ సెక్షన్కి ఒక కలరు, ఈ సెక్షన్కి ఒక కలర్ అప్లై చేస్తా. ఎలా? స్మార్ట్ ఫిల్ టూల్ తోటి. సో మనకి స్మార్ట్ ఫిల్ టూల్ చూడండి, టూల్ బాక్స్లో అన్నిటికంటే కిందకు ఉంటుంది అనమాట, ఇంటరాక్టివ్ ఫిల్కి కింద. సో మీరు స్మార్ట్ ఫిల్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఏం చేయాలంటే, చూడండి, మీరు ప్రాపర్టీస్ బార్లోకి రావాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఐ డ్రాపర్ ఉంటుంది. అండ్ కావాలంటే ఇక్కడ మీరు ఏదైనా కలర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకొని మీరు చూడండి, జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి అంతే. చూడండి, ఇప్పుడు ఈ పార్ట్లో మనకి ఒక కలర్ అప్లై అయిపోయింది. అండ్ తర్వాత నేను ఈ సెక్షన్కి ఇంకో కలర్ అప్లై చేస్తాను. సో ఇక్కడ ఒక బ్లూ కలర్ తీసుకున్నాను. సో సింపుల్గా ఇక్కడికి వచ్చేసి ఈ సెక్షన్లో మీరు క్లిక్ చేయండి. చూడండి, ఇప్పుడు మనం ఈ రెక్టాంగిల్ని 2 సెక్షన్స్లో విడగొట్టాం. అండ్ ఈచ్ సెక్షన్కి మనం ఒక సపరేట్ కలర్ ఇచ్చామన్నమాట. సో మీరు తర్వాత ఈ లైన్ని కావాలంటే డిలీట్ చేసేసుకోవచ్చు. చూడండి, అండ్ ఈ అవుట్లైన్ కూడా మీరు డిలీట్ చేసేసుకోవచ్చు. చూడండి, సో ఎలా మనకి ఇలా 2 సెక్షన్స్ అయిపోయాయి. అండ్ కావాలంటే వీటి అవుట్లైన్స్ కూడా మీరు తీసేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనము స్మార్ట్ ఫిల్ టూల్ యూస్ చేసి ఈ పెప్సీ లోగోని మనం తయారు చేద్దాం. సో చూడండి, సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక సర్కిల్ తీసుకుంటాను. సో కంట్రోల్ పట్టుకొని మీరు పర్ఫెక్ట్ సర్కిల్ క్రియేట్ చేయండి. అండ్ ఇక్కడ ఓన్లీ అవుట్లైన్ మాత్రమే తీసుకుంటున్నాను నేను. అండ్ ఒకవేళ మీకు ఈ పెప్సీ లోగో ఏదైతే ఉందో అది మీకు ఇంకా కొంచెం లైట్గా కనిపించాలనుకోండి. సో మీరు ఇందాకట్లాగా మీరు ట్రాన్స్పరెన్సీ టూల్ అప్లై చేయొచ్చు. సరే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఓకే, ఫస్ట్ అయితే దీనికి మనం ట్రాన్స్పరెన్సీ టూల్ అప్లై చేద్దాం. సో సింపుల్గా ట్రాన్స్పరెన్సీ టూల్ యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేసేసి మీరు ఏం చేస్తారు, ఇక్కడ యూనిఫామ్ ట్రాన్స్పరెన్సీ తీసుకోండి. సో యూనిఫామ్ ట్రాన్స్పరెన్సీ తీసుకొని మీరు దీని ట్రాన్స్పరెన్సీని కొంచెం పెంచండి. ఎందుకంటే మనకి బీజియర్ బాగా అనిపించాలి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను మనము ఇంకో పని చేద్దాం. ఏంటంటే ఈ సర్కిల్ని, ఈ ఎలిప్స్ని మనము సపరేట్ లేయర్లో పెట్టేద్దాం. సో ప్రస్తుతానికి ఎలిప్స్ లేయర్ 1లో ఉంది ఇక్కడ. సో నేను ఏం చేస్తానంటే దీని మీద ఇంకొక లేయర్ క్రియేట్ చేస్తాను. సో చేసేసి సో ఈ ఎలిప్స్ని నేను సింపుల్గా
ఇట్లా పట్టుకొని ఇలా ఈ లేయర్ 2లో పెట్టేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఎలిప్స్ సపరేట్ లేయర్లో ఉంది. అండ్ ఇప్పుడు నేను ఈ పెప్సీ లేయర్ని, ఈ పెప్సీ లోగో లేయర్ని లాక్ చేసేస్తాను. ఓకే, లాక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం జస్ట్ స్మార్ట్ ఫిల్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక బిజియర్ తీసుకొని సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. సో అయితే మనము లేయర్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. రైట్, సో చూడండి. అండ్ ఇప్పుడు ఇక్కడ కొంచెం ఈ పాత్ని మీరు కరెక్ట్గా వేసుకోండి. సో మనకి ఇప్పుడు పాత్ కరెక్ట్గా వచ్చింది. సో తర్వాత నేను ఈ కింద పాత్ కరెక్ట్గా వేసుకుంటాను. సో మళ్ళీ ఇంకొక బిజియర్ తీసుకోండి మీరు. సో ఇలా బిజియర్ క్రియేట్ చేసుకోండి. రైట్, సో ఇప్పుడు మీరు కావాలి అంటే దీన్ని ఒకసారి హైడ్ చేసి చూసుకోండి. సో చూడండి, సో మనకి ఇలా సెక్షన్స్ వచ్చేసాయి. అండ్ మీరు దీన్ని కావాలి అంటే ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీరు షేప్ టూల్ తీసుకోండి. షేప్ టూల్ తీసుకొని కొంచెం ఈ హ్యాండిల్స్ని అడ్జస్ట్ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్ కర్వ్ వచ్చేలాగా మీరు హ్యాండిల్స్ని అడ్జస్ట్ చేసుకోండి ఇలా. రైట్, సో ఒకసారి మనకి ఇలా షేప్ వచ్చేసిన తర్వాత మనం ఏం చేద్దాం, మళ్ళీ ఈ లేయర్ని అన్లాక్ చేద్దాం. ఓకే, సో అన్లాక్ చేసేసి మనం కొంచెం ఇది పక్కకి పెడదాం. అండ్ అలానే మనము ట్రాన్స్పరెన్సీని మళ్ళీ తగ్గిద్దాం కొంచెం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం సర్కిల్ తీసుకున్నాం, ఎలిప్స్ తీసుకున్నాం, వాటికి సెక్షన్స్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనకి చేయాల్సిందల్లా కలర్స్ అప్లై చేయడం. సో ఇప్పుడు మనము స్మార్ట్ ఫిల్ టూల్ తీసుకొని మనం ఏం చేద్దామంటే చూడండి, ఇక్కడ ప్రాపర్టీస్ బార్లో ఇక్కడ క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ ఐ డ్రాపర్ ఉంది. సో చూడండి, ఐ డ్రాపర్ సెలెక్ట్ చేసుకొని మనము చూడండి ఎగ్జాక్ట్లీ ఈ కలర్ పిక్ చేద్దాం. సో ఈ కలర్ పిక్ చేసుకొని సో మీరు ఏం చేయాలి, ఆ కలర్ని మీరు ఇక్కడ ఈ సెక్షన్లో ఇట్లా క్లిక్ చేయండి. సో ఎగ్జాక్ట్లీ మనకి ఈ కలర్ ఇక్కడ అప్లై అయింది. అలానే మీరు మళ్ళీ ఐ డ్రాపర్ తీసుకోండి, ఈ బ్లూ పిక్ చేసుకోండి అండ్ ఈ సెక్షన్లో మీరు క్లిక్ చేయండి. సో చూడండి, మనకి ఎగ్జాక్ట్లీ సేమ్ కలర్స్, ఈ పెప్సీలో ఉన్న కలర్స్ ఇక్కడ అప్లై అయ్యాయి. సో ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఈ పాత్ని మీరు డిలీట్ చేసేసుకోండి. సో వీటిని మీరు చేయాల్సిందల్లా వీటిని డిలీట్ చేసేసుకోండి. సో వీటిని కూడా మీరు డిలీట్ చేసేసుకోండి. రైట్, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దాము, ఈ సర్కిల్ని మనము ఈ ఏదైతే ఎలిప్స్ ఉందో దానికి అవుట్లైన్ రిమూవ్ చేసేద్దాం. అండ్ ఈ షేప్స్కి కూడా అవుట్లైన్ మనము రిమూవ్ చేసేద్దాం. సో ఒకవేళ వీటికి ఒకవేళ ఏమైనా అవుట్లైన్ ఉంటే కనుక అది కూడా మనము రిమూవ్ చేసేద్దాం. సో చూడండి, ఇక్కడ అవుట్లైన్ ఉంది మనకి. సో ఇలా పెట్టేద్దాం. సో చూడండి, సో ఇప్పుడు మనకి పెప్సీ లోగో సేమ్ ఎగ్జాక్ట్లీ ఈ లోగో లాగానే వచ్చేసింది. సో జస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక రెక్టాంగిల్ తీసుకుందాం. సో ఇప్పుడు ఈ రెక్టాంగిల్కి మనం ఎగ్జాక్ట్లీ ఈ బ్లూ కలర్ ఇవ్వాలి. సో ఐ డ్రాపర్ తీసుకోండి, పిక్ చేసుకోండి అండ్ ఇట్లా ఫిల్ చేయండి. అండ్ దీనికి కూడా మనం అవుట్లైన్ నన్ పెట్టేద్దాం. అండ్ నన్ పెట్టేసి దీన్ని ఈ ఏదైతే ఈ ఎలిప్స్ ఉందో ఆ ఎలిప్స్కి బ్యాక్ సైడ్ పంపిద్దాం. సో రైట్ క్లిక్, ఆర్డర్, బ్యాక్ ఆఫ్ ద పేజ్ టు బ్యాక్ ఆఫ్ ద పేజ్. అండ్ ఇప్పుడు జస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక సర్కిల్ తీసుకుందాం. సో ఈ సర్కిల్కి వైట్ కలర్ అప్లై చేస్తాను అండ్ అవుట్లైన్ రిమూవ్ చేసేస్తాను. రిమూవ్ చేసేసి మనం ఈ సర్కిల్ని మనం ఇక్కడ పెడదాం. సో పెట్టేసి మనం ఏం చేద్దామంటే సింపుల్గా రైట్ క్లిక్, ఆర్డర్ అండ్ బ్యాక్ 1 అందాం. సో మళ్ళీ ఇంకొకసారి రైట్ క్లిక్, ఆర్డర్, బ్యాక్ 1 అందాం. సో చూడండి, అండ్ తర్వాత ఈ సర్కిల్ని మీరు సరిగ్గా అడ్జస్ట్ చేసుకోండి, షిఫ్ట్ పట్టుకొని. సో కొంచెం ఇలా మనం అడ్జస్ట్ చేద్దాం. సో మీరు మీ కీబోర్డ్లో యారో కీస్తో కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, మనము స్మార్ట్ ఫిల్ తోటి ఒక
పెప్సీ లోగోని డిజైన్ చేసేసాం. సో మీరు కావాలంటే ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని గ్రూప్ అనేసి సో మీరు పీ క్లిక్ చేశారనుకోండి ఎగ్జాక్ట్లీ మన డాక్యుమెంట్కి సెంటర్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఈ క్లాస్లో మనము చాలా టూల్స్ చాలా ఆప్షన్స్ కవర్ చేసాం. వెల్డ్ అండ్ ట్రిమ్, మళ్ళీ పవర్ క్లిప్, మళ్ళీ బిజియర్ టూల్, మళ్ళీ స్మార్ట్ టు ఫిల్. సో కీప్ వాచింగ్ మై ట్యూటోరియల్ and see you again.